కోల్కతా అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్కతా జట్టు ఓటమి పాలైంది. దాంతో ఇక ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఊహించని స్థానానికి కోల్కతా వెళ్ళిపోయింది. అయితే ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఒక శుభవార్తని చెప్పాలి. అదేంటి అనుకుంటున్నారా? అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత 8 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్‌లు మాత్రమే నామమాత్రంగా గెలిచింది. మరొక వైపు ఎస్ఆర్‌హెచ్ అలాగే ఆర్ఆర్ ఈ జట్లు కూడా అంటే కోల్కతా ఈ జట్లు కూడా వరుసగా పరాజయాల పాలవుతూ వచ్చాయి. ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఎంఎస్ ధోని ఒక మాట మాట్లాడాడు. అదేంటి అంటే, "ఈ సీజన్‌లో మేము క్వాలిఫై అయితే మాత్రం మేము సరైన కాంబినేషన్స్‌తోనే ఆడగలిగితేనే మేము అవుతాము. లేకపోతే లేదు" అని చెప్పేసి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఇంకా ప్లే ఆఫ్ అవకాశం మిగిలే ఉంది. అదెలాగా అంటే 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై జట్టు ఇప్పుడు మిగిలిన 6 మ్యాచ్‌లు కనుక కనీసం అంటే కనీసం 20 పరుగుల తేడాతో గెలిచి లేదా 5 వికెట్ల తేడాతో గెలిచి మిగతా జట్లు అంటే ఎస్ఆర్‌హెచ్, రాజస్థాన్, కోల్కతా ఈ జట్లు లక్నో జట్టు గాని, లక్నో జట్టు అంటే అన్ని మ్యాచ్‌లు ఓడిపోవడం అవకాశం లేదు కానీ, ఈ 3 జట్లు గనక ఓటమి పాలయ్యేవి. మిగతా జట్లు నామమాత్రంగా గెలిచినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం లేకపోలేదు. అయితే ఒకానొక సందర్భంలో ఇట్లాగనే ఐపీఎల్ సీజన్‌లో జరిగింది. కాకపోతే ఈ 6 మ్యాచ్‌లు కనీసం 20 పరుగుల తేడాతో గెలవాలి. లేదంటే 5 వికెట్ల తేడాతో అయినా గెలవాలి. ఇలా గెలిస్తే తప్ప చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా ముగిసినట్టే. కాకపోతే మిగతా జట్లు కొద్దిగా తక్కువగా పెర్ఫార్మ్ చేస్తే అంటే గెలవడం ఒక ఎత్తైతే, పాయింట్లు ఒక ఎత్తైతే, నెట్ రన్ రేట్ ఇంకొక ఎత్తనమాట. సో, నెట్ రన్ రేట్ కారణంగానే ఇక్కడ ఊహించని విషయాలు జరుగుతుంటాయి. గెలవడం అంటే ఒక పరుగు తేడాతో గెలిచాము లేదా 2 పరుగుల తేడాతో గెలిచాము అంటే పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అయితే మిగతా జట్లు గనక భారీ తేడాతో ఓటమి పాలైనా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ తేడాతో గెలుపుని సాధించినా కూడా ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్‌కి వెళ్తుంది. ఇదే అద్భుతం అని కూడా అంటారు.